కథ పేరు మానవత్వం. ఒక పెద్ద మనిషి ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని రైలు ఎక్కాడు. వాళ్ళ బట్టలు మురికిగా ఉన్నాయి. చెమట వాసన, మట్టి వాసన వస్తోంది. పిల్లలు అల్లరి చేస్తున్నారు. అటు ఇటు పరుగులు పెడుతున్నారు. కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ అసహ్యం వేసింది. కొందరు గట్టిగా తిడుతున్నారు. పిల్లలను అదుపు చేయలేవా అని ఆ పెద్ద మనిషిని గద్దిస్తున్నారు. ఆయన మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరకు ఒక ప్రయాణికుడు దగ్గరకు వెళ్ళి కోపంగా అడిగాడు, మీకు బుద్ధి ఉందా లేదా? పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎందుకు చూడటం లేదు? అప్పుడు ఆ పెద్ద మనిషి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మెల్లిగా అన్నాడు, వాళ్ళమ్మ ఈరోజే చనిపోయింది. ఇప్పుడే దహన సంస్కారాలు చేసి వస్తున్నాం. వాళ్ళ తండ్రి ముందే లేరు. నాకు కూడా భార్య లేదు. వాళ్లను నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. అంతే, ఒక్క క్షణంలో వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకు తిట్టిన వాళ్లే ఆ పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న తిండి పంచుతున్నారు. కొందరు ఆ పెద్ద మనిషిని ఆదరించారు. కొందరు సహాయం చేస్తామని చెప్పారు. ఇక్కడ మారింది కాలమా లేక మనసా? నిజానికి మారింది సమాచారం. ముందు వాళ్ళకు కనిపించింది అల్లరి, తరువాత తెలిసింది బాధ. మనిషి సమస్య ఏమిటంటే పూర్తి కథ తెలియకముందే తీర్పు చెప్పడం. మనం ప్రవర్తన చూస్తాం, కారణం చూడం. బయట కనిపించేది నిజం అనుకుంటాం. లోపల దాగి ఉన్న కథ మనకు తెలియదు. అందుకే నిన్న పరాయి వాళ్ళ కనిపించిన వ్యక్తి కథ తెలిసిన తర్వాత ప్రాణంగా అనిపిస్తాడు. అదేవిధంగా నిన్న ప్రాణంగా ఉన్నవాడు పరిస్థితులు మారితే పరాయివాడు అవుతాడు. ఇది కాలం ఆట కాదు. ఇది మన దృష్టి మార్పు. మన అవసరాల ప్రకారం మన సంబంధాలు మారుతాయి. మనం అర్థం చేసుకునే స్థాయికి తగ్గట్టు మన అనుబంధాలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి. ఎవరి గురించైనా తీర్పు చెప్పే ముందు ఒకసారి ఆగాలి. నాకు తెలియని విషయం ఏమిటి అని మనసును అడగాలి. మనిషి చెడ్డవాడు కావచ్చు, కానీ అతని వెనుక ఒక బాధ ఉండే అవకాశం కూడా ఉంటుంది. మనం చూస్తున్నది ఒక పేజీ మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. నిన్న పరాయి ఈరోజు ప్రాణం అవుతాడు. అది కాలం కాదు, మనం అర్థం చేసుకునే లోతు. మనసు త్వరగా తీర్పు చెప్తుంది, హృదయం ఆలస్యంగా అర్థం చేసుకుంటుంది. ఎవరిని తీర్పు చేయాలన్నా ముందు కథ పూర్తిగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.